ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ తో తలపడనున్నాయి. పంజాబ్ హోమ్ గ్రౌండ్ చండీగఢ్లోని ముల్లన్పూర్లో మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో ఉన్న రాజస్థాన్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఇక ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ 4 మ్యాచ్ల్లో గెలిచి 1 మ్యాచ్లో ఓటమి పాలైంది. పంజాబ్ టీం 5 మ్యాచ్లు ఆడి 3 ఓడిపోయి 2 గెలిచింది. ఈ మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించాలని 2 జట్లు పట్టుదలగా ఉన్నాయి. మ్యాచ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి తేజస్వి లైవ్ లో ఉన్నారు. తేజస్వి, పంజాబ్ రాజస్థాన్ టీమ్స్ బలబలాలేంటి? చంద్రిక, ఈరోజు ఈ ఐపీఎల్ సీజన్లో 27th మ్యాచ్ అయితే జరగబోతోంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే కూడా ఇది 27th మ్యాచే. ఇప్పటి వరకు కేవలం 26 మ్యాచెస్ వీళ్ళిద్దరూ ఆడినప్పుడు 11 మాత్రమే పంజాబ్ గెలవడం జరిగింది అండ్ 15 రాజస్థాన్ రాయల్స్ గెలిచాయి. అండ్ ఈ సీజన్లో చూసుకుంటే కూడా చాలా స్ట్రాంగెస్ట్ టీమ్గా ఉంది రాజస్థాన్ రాయల్స్. వాళ్ళు 5 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ గెలిచి కేవలం 1 మ్యాచ్, అది కూడా చాలా ఫ్లూక్లో ఓడిపోవడం జరిగింది. కేవలం 2 రన్స్ తేడాతో లాస్ట్లో వాళ్ళ చేతుల్లో ఉన్న మ్యాచ్ని వాళ్ళు ఓడిపోవడం జరిగింది. సో ఆ లాస్ నుంచి తేరుకొని ఈసారి కొంచెం స్ట్రాంగ్గానే రాజస్థాన్ రాయల్స్ తిరిగి వస్తారనే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇటు పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినా సరే, లాస్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్తో వాళ్ళు కేవలం 2 రన్స్ తేడాతో ఓడిపోవడం జరిగింది. అండ్ వాళ్ళు కూడా గెలిచే ఛాన్స్ ఉండి లాస్ట్లో ఓడిపోవడం జరిగింది. సో ఈ 2 టీమ్స్ ఆ ఓటమిని చవి చూసాయి కాబట్టి ఖచ్చితంగా ఈసారి 2 చాలా స్ట్రాంగ్గా తిరిగి వస్తాయి. అండ్ రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, పంజాబ్ కింగ్స్ 8th ప్లేస్లో ఉంది. కానీ ఈ ప్లేసెస్ని బట్టి మనం అంచనా వేయలేము. ఎందుకంటే నిన్న చూసాం మనం, ఢిల్లీ క్యాపిటల్స్ ఎంత స్ట్రాంగ్గా లక్నో సూపర్ జైంట్స్ మీద ఫైట్ చేస్తుంది అనుకోలేదు. 3rd ప్లేస్ అండ్ 10th ప్లేస్లో ఉన్న 2 టీమ్స్లో 10th ప్లేస్లో ఉన్నది గెలిచింది అంటే సో సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో మనం చెప్పలేము. అండ్ ఇది కొత్త గ్రౌండ్ కాబట్టి ముల్లన్పూర్ గ్రౌండ్ అంటే ఎలా ఉంటుంది పిచ్ అనేది అసెస్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ కేవలం 2 మ్యాచెస్ మాత్రమే జరిగాయి ఆ పిచ్లో. మెయిన్గా చూసుకుంటే మేబీ పేసర్స్కే ఎక్కువ అనుకూలంగా ఉంటుంది అని అనిపిస్తుంది, కానీ పిచ్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది కొంచెం చెప్పడం కష్టంగా ఉంది. సో ఈ పిచ్ కండిషన్ అనేది ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏమన్నా చేంజెస్ ఉంటాయా, అప్పుడు కండిషన్ని బట్టి టాస్ అనేది చాలా క్రూషియల్గా ఉండబోతోంది. అండ్ రాజస్థాన్ రాయల్స్ చేజింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి మెయిన్గా పంజాబ్ కింగ్స్ గెలిచి ముందు కనుక వాళ్ళు ఫీల్డింగ్ చేస్తే ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్కి ఛాన్స్ ఉంది గెలవడానికి. అండ్ టీమ్స్ విషయానికి వస్తే పంజాబ్ ప్లేయర్స్ మెయిన్గా శిఖర్ ధావన్ ఇంకా ఫామ్లోకి రాలేదు. శిఖర్ ధావన్ కేవలం 1 మ్యాచ్లో మాత్రమే పర్ఫామ్ చేశాడు. తర్వాత చాలా తక్కువ రన్స్ ఇవ్వడం, చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. అండ్ జానీ బేస్టో కూడా ఇంతవరకు తను అసలు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయట్లేదు. తన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ వస్తే కనుక ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్కి మంచి ఛాన్స్ ఉంటుంది అని అనుకుంటున్నాం, కానీ వీళ్ళిద్దరూ పర్ఫామ్ చేయట్లేదు. ఓపెనర్సే అంత స్ట్రగుల్ అయినప్పుడు నెక్స్ట్ వచ్చే జితేష్ శర్మ కానీ, ప్రభ్సిమ్రన్ సింగ్ కానీ, శామ్ కరణ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తను వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ప్లేయర్ పంజాబ్ కింగ్స్కి. తను కూడా 1 మ్యాచ్లో ఆడడం, 1 మ్యాచ్లో ఆడకపోవడం, ఇలా కొంచెం కన్సిస్టెన్సీ లేకుండా కనిపిస్తున్నాడు. అండ్ లయామ్ లివింగ్స్టన్ తను బాగా పర్ఫామ్ చేశాడు ఆడినప్పుడు, కానీ తను కొంచెం ఇంజురీ వల్ల లాస్ట్ మ్యాచ్లో ఆడకపోవడం, మేబీ ఈసారి కొంచెం నెట్స్లో తను ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్నాడు. సో తనేమన్నా బ్యాటింగ్ వస్తే చాలా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ మెయిన్గా ఈ ఓవరాల్ పంజాబ్ టీంలో మన ఇండియన్ ప్లేయర్స్ శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ, వీళ్ళిద్దరి మీదే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రైట్ నౌ. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్లో చూసుకుంటే 1 మ్యాచ్లో శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ వీళ్ళిద్దరు గెలిపించారు. అండ్ ఒక సన్ రైజర్స్ మ్యాచ్లో వీళ్ళు లాస్ట్ వరకు విన్నింగ్ ఎడ్జ్ వరకు తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ వీళ్ళిద్దరే ఫైట్ చేస్తే అవ్వదు కాబట్టి సో ఈసారి వీళ్ళని ఏమన్నా కొంచెం పైకి తీసుకొచ్చి 3-4 ప్లేసెస్లో ఏమన్నా వీళ్ళని ఆడిస్తే ఖచ్చితంగా కొంచెం ఎక్కువ స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అండ్ విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మన ఇండియన్ ప్లేయర్స్ కాబట్టి వీళ్ళు ఇంత బాగా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ T20 వరల్డ్ కప్కి కూడా వీళ్ళు ఆడే ఛాన్సెస్ ఉంటాయి. సో అండ్ బౌలర్స్ విషయానికి వస్తే శామ్ కరణ్ బౌలింగ్లో కొంచెం బెటర్గానే ఉన్నాడు. అండ్ హర్షల్ పటేల్, హర్షదీప్ సింగ్ లాస్ట్ మ్యాచ్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. 3 వికెట్స్ తీసుకోవడం జరిగింది. అండ్ కగిసో రబాడా, రాహుల్ చాహర్, హర్ప్రీత్ బరార్ ఓకే బౌలింగ్ విషయంలో కొంచెం బెటర్గానే ఉన్నా, బ్యాటింగ్లోనే కొంతవరకు స్ట్రగుల్ అవుతున్నారు పంజాబ్ కింగ్స్ అని అనిపిస్తోంది. అండ్ రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే యశస్వి జైస్వాల్ తను చాలా రన్స్ వెనకబడి ఉన్నాడు. చాలా
తక్కువ పర్ఫామ్ చేస్తున్నాడు. బేసిక్గా తన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్లో 200 రన్స్ స్కోర్ చేసి ఇంగ్లాండ్ పైన అలాంటి ఒక పర్ఫార్మెన్స్ తర్వాత ఇలాంటి ఐపీఎల్ సీజన్లో తన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ తను పర్ఫామ్ చేసిన దానికి ఈసారి అంతకు మించి పర్ఫామ్ చేస్తాడు. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగు పెట్టాడు కాబట్టి తను ఇంకా బాగా పర్ఫామ్ చేస్తాడని అనుకున్నారు. కానీ ఇంకా ఫామ్లోకి రాలేదు యశస్వి జైస్వాల్. అండ్ జాస్ బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్ వీళ్ళ ముగ్గురు చాలా బాగా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. జాస్ బట్లర్ కొంతవరకు లాస్ట్ మ్యాచ్లో వెనకబడిన జాస్ బట్లర్ కూడా ఫామ్లోకి వచ్చేసాడు. అండ్ సంజు శాంసన్ తన క్యాప్టెన్ ఇన్నింగ్స్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడనే చెప్పాలి. రియాన్ పరాగ్ అయితే ఇప్పుడు కేవలం రాజస్థాన్ రాయల్స్ ఇంత బాగా పర్ఫామ్ చేస్తుంది అంటే ఖచ్చితంగా అది రియాన్ పరాగ్ వల్లే అని చెప్పుకోవాలి. అండ్ హెట్మేయర్, అశ్విన్ కూడా కొంతవరకు బ్యాటింగ్ బాగానే చేస్తున్నాడు. బ్యాటింగ్ తన వరకు వస్తే తను ఎంతవరకు కంట్రిబ్యూట్ చేయగలడో అంతవరకు కంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అండ్ ధ్రువ్ జురెల్ ఒకసారి బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, ఒకసారి కొంతవరకు వీక్ కనిపిస్తున్నాడు. సో కన్సిస్టెంట్గా ధ్రువ్ జురెల్ కూడా పర్ఫామ్ చేయాలి. ఎందుకంటే T20 వరల్డ్ కప్ వస్తుంది కాబట్టి ఇండియన్ ప్లేయర్స్కి ఇది చాలా క్రూషియల్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో వాళ్ళ రోల్ ఏంటి అనేది చూపించుకోవడానికి. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే ట్రెంట్ బోల్ట్ మెయిన్గా పవర్ ప్లేలో చాలా క్రూషియల్ అవుతాడు. ఎందుకంటే తను పవర్ ప్లేలో ఎక్కువ వికెట్స్ తీస్తాడు కాబట్టి తను తీసే వికెట్స్ మీదే ఆధారపడి ఉంటుంది మ్యాచ్. అండ్ అశ్విన్, చాహల్ వీళ్ళిద్దరు స్పిన్నర్స్ ఈరోజు ఖచ్చితంగా అదరగొట్టేస్తారనే అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళే క్రూషియల్ కాబట్టి. అండ్ చాహల్ ఈరోజు కనుక ఇంకొక 3 వికెట్స్ తీసుకుంటే ఈ ఐపీఎల్ సీజన్లో 200 వికెట్స్ తీసుకున్న ఏకైక ఐపీఎల్ మ్యాచెస్లో 200 వికెట్స్ తీసుకున్న ఏకైక ప్లేయర్గా చాహల్ అయితే రికార్డులోకి ఎక్కుతాడు. అండ్ కేశవ్ మహారాజ్ లాస్ట్ మ్యాచ్లో బాగానే పర్ఫామ్ చేశాడు. అండ్ కుల్దీప్ సేన్ లాస్ట్ మ్యాచ్లోనే ఫస్ట్ టైం ఆడడం జరిగింది. అండ్ కేవలం 2 ఓవర్స్లోనే తను 3 వికెట్స్ తీసుకున్నాడు. సో చాలా బాగా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ ఈరోజు కూడా తనకు ఖచ్చితంగా ఛాన్స్ దొరుకుతుంది. ఆవేష్ ఖాన్ లాస్ట్ మ్యాచ్లో లాస్ట్ ఓవర్లో రన్స్ ఇచ్చేయడం వల్లే వాళ్ళు ఓడిపోవడం జరిగింది కాబట్టి ఈరోజు ఆవేష్ ఖాన్ని ఏమైనా రీప్లేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అనేది కూడా ఒక డౌట్ ఉంది. అండ్ నాండ్రే బర్గర్ కానీ లేదంటే సందీప్ శర్మ వీళ్ళిద్దరూ కొంతవరకు ఇంజురీస్తో ఉన్నారు కాబట్టి వీళ్ళు తిరిగి వస్తారా ఈ మ్యాచ్లో లేదా అనేది ఒక డౌట్ ఉంది. వీళ్ళు కనుక తిరిగి వస్తే వీళ్ళకున్నంత స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఇంకా ఏ టీంకి ఐపీఎల్లో లేదనే చెప్పాలి. అండ్ చాలా ఈజీ అయిపోతుంది వీళ్ళకి విన్. అండ్ సంజు శాంసన్ కొంతవరకు తన ఫీల్డింగ్ వరకు క్యాప్టెన్సీ బాగా చేస్తున్నాడు కానీ ఎక్కడో బౌలర్స్ని పిక్ చేయడంలో కొంతవరకు లాస్ట్ మ్యాచ్లో వెనకపడ్డాడు. ఈసారి దాన్ని కనుక సెట్ చేసుకుంటే ఇటు రాజస్థాన్ రాయల్స్కి చాలా మంచిగా ఉంటుంది. అండ్ పంజాబ్ కింగ్స్కి కూడా గబ్బర్ శిఖర్ ధావన్ పర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి చాలా మంచి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు గెలిచిన మ్యాచెస్తో ప్లే ఆఫ్స్కి ఈజీగా క్వాలిఫై అయిపోతారు. కానీ పంజాబ్ కింగ్స్కి ఇది చాలా చాలా క్రూషియల్ మ్యాచ్ కాబట్టి వీళ్ళు ఎప్పుడు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వాలి అనుకుంటారు కానీ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వలేకపోతున్నారు. అండ్ వీళ్ళు చాలా మ్యాచెస్ వాళ్ళ చేతిలో ఉన్న మ్యాచెస్ ఓడిపోవడం, చాలా ఈజీగా ఓడిపోవడం మనం చూస్తూ ఉంటాం. సో ఈసారి ఆ తప్పు చేయకుండా పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వాలంటే ప్రతి మ్యాచ్ వాళ్ళకి క్రూషియల్. అండ్ రాజస్థాన్ రాయల్స్ని కొడితే వీళ్ళు కనుక 5th ప్లేస్ 6th ప్లేస్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ అయితే గెలిచి తీరాలి. చంద్రిక.